తమిళనాడు స్పెషల్ కుష్కా ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్లు శనగగింజల నూనె, 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా హోల్ బిర్యానీ స్పైసెస్ పట్టా, లవంగం, యాలక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసి 30 సెకండ్లు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నిన తరుగు, 4 పచ్చిమిరపకాయలు సన్నిన తరుగు, 1 స్పూన్ రాళ్ళు ఉప్పు యాడ్ చేసి 3-4 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2 టమోటాలు సన్నిన తరుగు యాడ్ చేసి ఇంకొక 3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, ఇంగు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఒక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత 4 గ్లాసుల నీళ్లు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసేసి ఇంకొక 3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి 20 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన సోనా మసూరి బియ్యం 2 గ్లాసులు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేయండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. స్టీమ్ అంతా దిగుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే అద్దిరిపోయే తమిళనాడు స్పెషల్ కుష్కా రెడీ. సో బ్యాచిలర్స్, మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన తేజస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాబాయ్, సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో. యువర్స్ తేజస్ కిచెన్.